హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈరోజు అయితే మన చర్చిలో క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. ఎలా జరుపుకుంటున్నాం అనేది వీడియోలో అయితే నేను చూపిస్తాం. కనుక ప్రియులారా ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్, లైక్ కూడా చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మా సంఘ పెద్ద అలాగే ఆత్మీయ తండ్రి కూరగాయలు కోస్తున్నారు. మేమైతే అగ్గి వెలుగుతుందో లేదా అనేసి డౌట్ పడ్డాము, ఎందుకంటే వర్షం పడడం వల్ల కర్రలన్నీ అయితే తడిసిపోయాయి. మొత్తానికి అయితే అగ్గి అయితే వెలిగింది. ఇదైతే మా చర్చ్ ఎంట్రన్స్. మరి లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. దేవుడు మామూలు వ్యక్తి కాదు, దేవుడు రాజు అండి. సో వాక్యం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా గొప్పవాడు దేవుడు. ఆ విధంగా నీ హృదయంలో యేసుక్రీస్తుని రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. సంఘములో కూడాను రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. యెరూషలేములో యేసుప్రభు గాడిద మీద ఎక్కి రాజుగా ఆయన ప్రవేశించడు. సంఘములో రాజుగా ప్రవేశించాలి. నీ హృదయం అనే దేవాలయములో యేసుక్రీస్తు వారిని రాజుగా ప్రతిష్ఠించినప్పుడే నిజమైన క్రైస్తవుడు. అప్పుడే నీవు నిజమైనటువంటి క్రిస్మస్ చేయగలవండి. రాజుగాని ప్రతిష్ఠించకుండా నీవు క్రిస్మస్ చేయలేవు, నువ్వు ఆరాధించలేవు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో ప్రేయర్ అయితే అయిపోయింది. మీ అందరికి తెలిసిందే ప్రేయర్ అయిపోయాక భోజనాలు.